సడన్ గా మా వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా చూడగానే బట్టలు సర్దుకోవడం స్టార్ట్ చేసాము. అదేంటి అంటే ఇన్ని రోజులు మీరు ర్యావెప్ లో కష్టపడి వండుకొని తినింది చాలు, ఇప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్లాల్సిన టైం వచ్చేసింది అని ఇంకా మా బ్యాగులు తీసుకొని చెంగుమంటూ 3 పూట్ల టైం కి వచ్చే బస్ కోసం బస్ స్టాప్ ముందే ఉన్న ఇంటి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మా ఊరు నుండి ఉప్పల్కి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కరెక్ట్ గా రోజుకి 3 పూటలు బస్సు ఉంటుంది. ఇంకా అది వెళ్ళిపోతే ఇంకా ఏ బస్సెస్ ఉండవు. అందరం బస్ కోసం వెయిటింగ్. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏంటమ్మా వెళ్ళిపోతున్నారా అని అడుగుతున్నారు. లేదు అప్పుడే మీ ఊరిని వదలంలేండి అని చెప్పి బస్ వస్తే ఎక్కేసాము. ర్యావెప్ విలేజ్ కి వచ్చాక మా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళేసి వచ్చారు, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళాక 1 month 16 days అవుతుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇంకా వెళ్ళగానే నా కోసం యమ్మీ ఐస్ క్రీమ్ వెయిట్ చేస్తుంది. ఆల్రెడీ సగం తినేసాము. తర్వాత నా కోసం ఎంతో ప్రేమతో నేనే బయట నుండి తెచ్చుకున్న ఫ్రూట్ సలాడ్. ఇది గనక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే ఉంటది నెక్స్ట్ డే కి టాన్సిల్స్ ఖాయం. తర్వాత స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే, దీన్ని మా సైడ్ తెపాల చెక్కలు అంటారు. సేమ్ సర్వపిండి లాగానే ఉంటుంది. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను వచ్చానని నా కోసం మా మమ్మీ చేసింది. సో డే 1 ఇలా జరిగింది. నెక్స్ట్ డే ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి ఎలా వెళ్ళాం అదంతా ముందు వీడియోస్ లో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ గైస్ విత్ పార్ట్ 2. బై.